కరిబసవ స్వామి హై స్కూల్ ఉరవకొండ. కరిబసవ స్వామి మఠం వాళ్ళ ఆర్గనైజేషన్ అది. ఎస్కేబి హై స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు శేషంరాజు గారు వారు ఉన్నప్పుడు బాబా గారిని అక్కడ తెచ్చి చదువు కోసం ఆ స్కూల్లో అడ్మిట్ చేస్తున్నారు. బాబా మార్నింగ్ 9 o'clock వస్తాడు ఇంటి నుంచి, మన ఇంటికి నేరుగా. మేము ఆ టైం రెడీగా భోజనం చేసి ఉంటే ఆయన రెడీగా వస్తాడు. ఒక కాకి నిక్కరు, ఒక వైట్ షర్ట్ వేసుకొని నల్ల కాశీ దారం కట్టుకొని వచ్చేవారు. ఆయన ఒకవేళ అనుకూలమైన పరిస్థితి లేకపోయి ఇంటి నుంచి వచ్చినా అంటే, ఎందుకంటే లేట్ అవుతుంది, ఆమె వదిన చేసినందుకు లేట్ ఎందుకంటే వచ్చేవారు. మా ఫాదర్ అనుకుంటామంటే కొంచెం మెత్తగా ఉంటే, ఏం నాయన సత్యం మెత్తగా ఉన్నావు, ఏం సమాచారం అంటే, ఏం లేదు నవ్వుకుంటా మాట్లాడేది. ఆ స్వరం కూడా ఇప్పటికీ నాకు చెవుల్లో ధ్వనిస్తుంది. అంత మధురమైనటువంటి కంఠస్వరం. అది చెప్పినాక మా అమ్మను భాగ్యం తట్టబెట్టు, దాసాన్ని కూర్చొని భోజనం చేయండి అని చెప్పి ఇద్దరు భోజనం చేసుకుంటాను. స్కూల్ అయిపోయినాక కలిసి ఇంటికి వచ్చేది. మేమే గ్రౌండ్లో 6 మంది, ఆయనకు ఒక ముగ్గురు, మేము ఒక ముగ్గురు ఆడుకునేది. మా గోల్ కీపర్ ఆయన. ఆయనకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం. రవ్వ లడ్డు చేకోడి అంటే మా అమ్మకి చెప్పేది, సత్యం వచ్చినట్టు చేసి పెట్టుంది. బెస్ట్ అన్నాడు వచ్చినా అంటే 4 గంటకంతా వచ్చి స్నానం చేసి మా ఫాదరు పట్టు పంచె కట్టుకొని సల్లా కప్పుకొని, మా ఫాదరు అప్పటికే స్టడీకి పోయి వచ్చినారు. పూజ చేస్తూ అంటే ఆయన చూసినారు. ఆయన కూడా పూజ కూర్చోవాలని కూర్చున్నాడు. మా ఫాదర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఎక్కడన్నా ఈ యారెక్ షాప్స్ ఇన్స్పెక్షన్ పోతూ ఉంటాడు. మన పిల్లలు ఎక్కడన్నా పాతకాలంలో ఎక్కడన్నా తేరు పరస అంటే, ఏం తెచ్చిరా నీకు, ఏం పప్పర్మెంట్లు కావాలన్నా, బిస్కెట్లు కావాలన్నా, లడ్డు కావాలన్నా, బూందీ కావాలన్నా అడుగుతాం. ఆ మాదిరిగా ఏం సత్యం నీకేం కావాలైనా అని అడిగాడు మా ఫాదర్. అడిగితే నాకు బాబా విగ్రహం కావాలన్న. ఇది మీ క్వశ్చన్ ఇట్లా అడుగుతున్నాడు స్వామి. కాదు నాయన, సత్యం బాబా విగ్రహం ఎట్లా వస్తుందప్ప, ఇంకేదన్నా బొమ్మ తెచ్చిస్తానంటే, లేదు బాబా విగ్రహం కావాలి నాకు. మా ఫాదరు సరే దైవ కృప అనుకుని పోయినాడు. క్యాజువల్గా రౌండ్స్ పోతాడు, ఇన్స్ట్రక్షన్ చెక్కింగ్. ఒక బొమ్మల కొలువు అంగడి కనబడింది. దానిలో ఈ ద్వారకామాయి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఆయన వస్తానే అబ్బాయి తీసుకుని చెప్పు, నేను చెప్పానుగా ఉంది అని. అప్పటి నుంచి ఆ 4:30 టేక్ ఇస్ బాత్. మీ ఇంట్లోనే స్నానం చేసేవారు? స్నానం చేసేవారు. ఆ తర్వాత అప్ప పట్టు వస్త్రాలు కట్టుకుంటాను. తర్వాత పీట అది పెట్టి దాని మీద ముగ్గు అంతా వేసి శుభ్రంగా చేసి బాబా పటం పెట్టి, తర్వాత ఈ విగ్రహం చెప్పినాం కదా, ఇది వచ్చింది, ఇది కూడా పెట్టి మీ బాబా పూజ చేసినప్పుడు ఈ పాట మొదలు పెట్టుకున్నారు. మానస భజరే బలి చలనం దుస్తర భవసాగర చలనం. స్వామి పాడుతుంటే మేము కూడా పాడేవాళ్ళం. అది నీ విడిచి నీవు వేగరవయ్యా బావ బావరావా సాయే బావరావా, తండ్రివి నీవే దాదా దైవమ్ము నీవే, తండ్రివి నీవే దాదా దైవమ్ము, దయతోడ నేలుమయ్యా శ్రీ సాయినాథ, దయతోడ నేలుమయ్యా శ్రీ షడ్డివాస బాబరావా సాయే బాబరావా. నీ మహిమ కానలేక మాయావలలోన చెక్కి, నీ మహిమ కానలేక మాయావలలోన చెక్కి, మందా భాగ్యోలమైతే మమ్మ వేగ బ్రోవయ, మందా భాగ్యోలం మమ్మ వేగ బ్రోవయ. సారసదళ నేత్రుడయ్య సద్గుణ సంపన్నుడయ్య, సారసదళ నేత్రుడయ్య సద్గుణ సంపన్నుడై, ద్వారక నిజ రూపములను ధీరత చూపించినావు, ద్వారక నిజ రూపం ధీరత చూపించినావు, బాబరావా సాయే బాబరావా. దేవా ద్వారకమాయే సాయే హారతి గై కొనుమా, కర్పూర హారతే కరణత గై కొను, అర్పణ చేతమో ఆనందమయ, సర్పసింహాసన సదా సదయ నిలయ దయగనుమా, దేవా ద్వారకమాయే సాయి. మా ఇంట్లో హరికథా కాలక్షేపం ఊరకొండకు వచ్చిందనమాట. ఆ డేస్లో మా ఫాదర్ కొంచెం ఇట్లా వాళ్ళు ఎవరైనా వస్తే హెల్ప్ చేస్తారు. ఆయన మన ఇంట్లోనే ఉండేది.